మార్కెట్ పడిపోయిందా? మార్కెట్ స్తబ్దంగా ఉందా? ఏ ఏరియాలో మార్కెట్ డౌన్ అయ్యింది? ఏ ఏరియాలో మార్కెట్ రేట్లు పెరిగాయి? ఏ ఏరియాలో లో ప్రైస్‌లకెళ్ళాయి? వాటి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ స్టోరీస్. అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ మద్దిపట్ల. ఇప్పటి వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ అయ్యింది? ఎప్పుడు పెరిగింది? ఇప్పుడు పెట్టుబడి పెడతానికి రైట్ టైమా? వీటి గురించి ఈరోజు కంప్లీట్‌గా అంటే క్లియర్ టాపిక్ చర్చించుకుందాం. ఫస్ట్ మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడెప్పుడు రేట్లు తగ్గాయి? ఎప్పుడెప్పుడు విపరీతమైన రేట్లు లో అయ్యాయి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే తగ్గటం మొదలుపెట్టిందో అది 2006 కేసీఆర్ ఎంపీగా రిజైన్ చేసినప్పుడు. ఆ టైంలో మార్కెట్ అసలు ఉంటుందా? లేదా రియల్ ఎస్టేట్ హైదరాబాద్‌లో కంప్లీట్‌గా పడిపోతుందా అనే స్టేజ్ క్రియేట్ అయింది. ఆ రోజు తెలంగాణ యాజిటేషన్ కోసం కేసీఆర్ ఎంపీగా రిజైన్ చేసినప్పుడు విపరీతమైన స్ట్రగుల్ ఫేస్ చేసింది. బట్ ఒక 1 ఇయర్ 6 మంత్స్ అలా స్ట్రగుల్ ఫేస్ చేసి మళ్ళీ నార్మల్ మార్కెట్‌కి వచ్చింది. అట్ ద సేమ్ టైం సెకండ్ టైం 2009లో రాజశేఖర రెడ్డి సెకండ్ టైం గవర్నమెంట్ ఫామ్ అయినాక 2009 రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 3వ తారీఖు చనిపోయినాక మళ్ళీ కేసీఆర్ యాజిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు విపరీతంగా స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఆ రోజు కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ మార్కెట్ విపరీతమైన స్ట్రగుల్ ఫేస్ చేసింది. మార్కెట్ కూడా లేదు. ఆ రోజు బయ్యర్లందరూ కూడా కంగారు పడ్డారు. అరే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసలు ఇక్కడ ఉండదేమో, మాక్సిమం ఇక్కడ నుంచి ఒకవేళ స్టేట్ డివైడ్ చేస్తే ఆంధ్ర వెళ్ళిపోతుందేమో అనే ఒక సంగీతం నెలకొంది. బట్ ఆ టైంలో తెలంగాణ యాజిటేషన్ టైంలో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ రెగ్యులర్గా జరిగింది. ఇది ఈవెన్ ఆమర నిరాహార చేసినప్పుడు కానీ, సోనియా గాంధీ స్టేట్ డివైడ్ చేస్తున్నప్పుడు మధ్యలో అంటే 2014 ముందు 2009కి మధ్యలో మార్కెట్ రెగ్యులర్ మార్కెట్ జరిగింది. బట్ 2014 ఎప్పుడైతే సోనియా గాంధీ స్టేట్ డిక్లేర్ అంటే తెలంగాణ డిక్లేర్ చేసిందో, ఆంధ్ర సెపరేట్ తెలంగాణ సెపరేట్ అయినప్పుడు ఆంధ్ర ఇన్వెస్టర్లు అందరూ కూడా సెపరేట్ అయిపోతారు, ఇక్కడ తెలంగాణలో ఇన్వెస్ట్ చేయరు అనే టైంలో విపరీతమైన క్రైసిస్ ఫేస్ చేసింది. ఆ టైంలో తెలంగాణ మార్కెట్ ఆల్మోస్ట్ 2014 నుంచి 2016 వరకు ట్రాన్సాక్షన్స్ చాలా మందకొడిగా జరిగాయి. 2016 డిమానిటైజేషన్ టైం నుంచి మార్కెట్ మళ్ళీ చాలా ఉవ్వెత్తున ఎగసిపడి మార్కెట్లో సపోజ్ కొన్ని ఏరియాల్లో 5,000, 10,000 ఉన్న మార్కెట్ని 50,000, 60,000కి రీచ్ అవ్వడం జరిగింది ఆ రోజు. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు 2019 నుంచి విపరీతమైన హైప్ ఆంధ్రాలో జగన్ గవర్నమెంట్ వచ్చినాక ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా హైప్లో విపరీతంగా ఫ్లో అవడం జరిగింది. కానీ 2020 కోవిడ్ వచ్చిన టైంలో మార్కెట్ విపరీతమైన స్ట్రగుల్ ఫేస్ చేసి మార్కెట్ స్లో డౌన్ అయ్యింది. ఈ టైమ్స్ అంటే 2006, 2009, 2014 తర్వాత 2020 అనేది మేజర్గా డౌన్ అయిన సిచ్యువేషన్. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏం ఫేస్ చేసినా కూడా 2020 కోవిడ్ టైంలో విపరీతంగా డౌన్ అయింది. ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ మోట్ ఏరియాలకి అంటే వాళ్ళ ఊర్లకి వెళ్ళి అక్కడ జాబులు చేసుకోవటం వల్ల హైదరాబాద్లో రెంటల్ కూడా డిమాండ్ లేదు. 2021 సెకండ్ లాక్డౌన్ తర్వాత హైదరాబాద్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు అండ్ లోకల్ ఇన్వెస్టర్లు అండ్ కొత్తగా ఇన్వెస్టర్లు చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్లో రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకంటూ సొంత ఇల్లు ఉండాలి, లేదా సొంత ల్యాండ్ ఉండాలని ఒక భయం క్రియేట్ చేసింది కరోనా. దానివల్ల ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు మాక్సిమం వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫ్రీ లాంచ్ ఆఫర్లో మంచి ప్రైస్ రావటం వల్ల ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. 2021 నుంచి రెగ్యులర్గా 2023 వరకు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ అలానే కొనసాగుతూ వచ్చింది. బట్ ఎందుకు ఈ స్తబ్దత ఏర్పడటానికి మెయిన్ కారణం అంటే 2023 కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ 6 మంత్స్ కొన్ని ఏరియాల్లో విపరీతమైన హైప్తో అంటే ల్యాండ్ వేలాలు ఎక్కువ ధరలకి ఆక్షన్ చేశారు. అంటే సపోజ్ కోకాపేట అక్కడ రెగ్యులర్ మార్కెట్ అయితే 30 కోట్ల నుంచి 40 కోట్లు ఉండొచ్చు మేబీ మాక్సిమం. బట్ అక్కడ ఏం చేశారు, వాళ్ళ అవసరాల కోసం కొంత గవర్నమెంట్ ల్యాండ్ని కొంత ప్రైవేట్ వ్యక్తులకి కేటాయించి ఆ ల్యాండ్ని ఆక్షన్లో 100 కోట్లకి వేలం వేశారు. దానివల్ల ఏమైంది, చాలా మంది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లకి ఓవర్ ప్రైస్ అని ఫీలింగ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడే మోకిలాలు చూస్తే 440 ప్లాట్లు ఉన్న మోకిలా కూడా ఆక్షన్ లో గజం 1,05,000 రూపాయలు వరకు హైప్ చేశారు. కానీ దాంట్లో ఆల్మోస్ట్ 148 మంది వాళ్ళు మళ్ళీ ఆ బిడ్ చేజించుకున్నా కూడా వాళ్ళు పర్చేజ్ చేయలేదు. బికాజ్ అంటే హైప్ మార్కెట్, అక్కడ ఏదైనా ల్యాండ్లు వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించి దాన్ని రెగ్యులరైజ్ చేయడం కోసం వాళ్ళు ఎలక్షన్లో ఆ ఫండ్ వినియోగించడం కోసం మార్కెట్ తీసుకొచ్చిన హైప్ అది. దానివల్ల జనాలకు ఏమనిపించింది, విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు అనిపించింది. స్టెబిలైజ్ అవడానికి ఈ 2 సంవత్సరాల టైం పట్టింది. ఇప్పుడు మార్కెట్లో ఏ ఏరియాలో హైప్ ఎక్కువ ఉన్నది, ఏ ఏరియాలో హైప్ తీసుకొచ్చారు అంటే జనరల్గా ఇప్పుడు కోకాపేట, నార్సింగి, కొల్లూరు ఈ ఏరియాలో విపరీతమైన హైక్ ఉన్నాయి మార్కెట్లో. ఆ ఏరియాలో కొన్నాళ్ళు ఆగటం ఉత్తమం. ఆ రోజు మోకిలాలో గవర్నమెంట్ ఆక్షన్లో 1,05,000 పలికిన గజం ధర ఈ రోజు రియల్ మార్కెట్లో అక్కడ 45,000
నుంచి 55,000 వరకు పలుకుతుంది. అంటే ఆల్మోస్ట్ 50% హైక్ మార్కెట్ అది. జనం ఏమనుకుంటున్నారు, ఈ ఏరియాలో హైక్ చేశారు కదా, అన్ని ఏరియాలు ఇలానే హైక్ అయినాయేమో, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెంచారు అనే ధోరణికి వెళ్ళారు. అది కరెక్ట్ కాదు. కొన్ని ఏరియాలు ఏదైతే మేజర్ ఏరియాల్లో ఉన్నాయో, అంటే ఇప్పుడు అవి రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్స్ జరగవు. అవి మాక్సిమం 1 or 2 months కి, అంటే ఒక మంత్లీ ఒక 1 or 2 ట్రాన్సాక్షన్ జరిగితే చాలా గొప్ప. ఇప్పుడు హౌసింగ్ బోర్డు, మోకిల, కోకాపేట, కొల్లూరు ఈ ఏరియాలో జనరల్ గా 1,50,000-2 లక్షలు గజం బలుగుతుంది. అక్కడ జనరల్ గా ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగుతాయి, అక్కడ నీడ్ ఉన్నోళ్ళు అంటే బిల్డర్లు, కొంతమంది ఇన్వెస్టర్లు, హైదరాబాద్ లో మెయిన్ ఏరియాలో ఏదైనా ల్యాండ్ అమ్మి అక్కడ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆ రేటు పెట్టి పర్చేజ్ చేస్తారు. బట్ అది రెగ్యులర్ మార్కెట్ కాదు. ఇన్వెస్టర్లకి ఇవి ఉదాహరణగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా 30,000 నుంచి, అంటే గజం 30,000 నుంచి 50,000, 70,000, 80,000, లక్ష రేట్లో మీరు పర్చేజ్ చేసినట్టయితే ఏదన్నా మీరు పెట్టిన దానికి ఒక 4-5 ఏళ్లలో అప్రిషియేషన్ కనపడుతుంది. అలా కాదని మీరు ₹1,00,000 ఉన్న చోట మీరు మళ్ళీ పర్చేజ్ చేస్తే అది 2 లక్షలు, 3 లక్షలు అవటం కూడా కష్టం. సేమ్ అదే జరిగింది. విపరీతమైన హైక్ మార్కెట్లోకి వెళ్ళి నేను బేరం చేస్తాను, నేను పర్చేజ్ చేస్తాను అనే వాళ్ళకి అక్కడ కొంత రేట్లు కొంత వీళ్ళకి ఇబ్బందికరంగా అనిపించి మార్కెట్లో రేట్లు పెరిగినాయి, రేట్లో స్తబ్దత వచ్చింది, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రా అని తీసుకొచ్చారో, అంటే మార్కెట్ ఎప్పుడు కూడా 6 months ముందు, నేను లాస్ట్ టైం చెప్పినట్టు 6 months ముందు, 6 months తర్వాత కొంచెం స్టెబిలిటీ అవడానికి టైం పడుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా ల్యాండ్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి వాళ్ళు కేటాయించి దాన్ని క్యాష్ చేసుకుని దాన్ని ఫండింగ్ రూపంలో వాడుకుంటుంటారు. దానివల్ల లాస్ట్ లో రేట్లు విపరీతంగా హైక్ అవుతాయి. గవర్నమెంట్ చేంజ్ అయినాక ఆ రేట్ రీచ్ అవడానికి కొంత టైం పడుతుంది. బట్ ఈసారి ఏమైంది, రేట్ రీచ్ అవడానికి టైం పట్టింది. బట్ ఈ గవర్నమెంట్ తీసుకున్న ఒక చిన్న స్టెప్ అంటే హైడ్రా అనేది చాలా మంచి విషయం. కానీ అది తప్పుగా మార్కెట్లోకి వెళ్ళటం వల్ల జనాలు కన్ఫ్యూజన్ క్రియేషన్ అయింది. హైడ్రా ఎక్కడ కూలగొడుతుంది, ఎక్కడ డిమోటైజేషన్ చేస్తుంది అంటే పర్టికులర్ గా ఏదైతే అన్అఫీషియల్ లేఅవుట్స్, ఎక్కడైతే మీకు FTL లిమిట్ ఆక్రమించి కట్టారో ఆ లేఅవుట్లకు సంబంధించి మాత్రమే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. కానీ అది జనాలకు ఏమని ప్రొడక్ట్ అయింది, అది అన్ని లేఅవుట్లు తప్పే, అన్ని లేఅవుట్లు నీ ప్రాబ్లం ఉందంటే కాదు. అది ఎక్కడైతే మీకు కూలగొడటం జరిగిందో అది ఏదైతే అన్అఫీషియల్ అంటే పంచాయతీ లేఅవుట్లో, అక్కడ పంచాయతీ మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ చేసిన కన్స్ట్రక్షన్స్ అవి. బట్ దే ఆర్ నాట్ గివెన్ టు HMDA అప్రూవల్ అండ్ అఫీషియల్ అప్రూవల్. అది అఫీషియల్ అప్రూవల్ కాదు, HMDA ఇచ్చిన LP నెంబర్స్ కాదు, అవి పగలగొట్టినాయి. ఏదైతే అమీన్పూర్లో మీరు చెరువుల పక్కన కొన్ని విల్లాలు కూల్చారు, కొన్ని అపార్ట్మెంట్లు కూల్చారు, అవన్నీ కూడా అన్అఫీషియల్. అంటే వాళ్ళు LRS పే చేసి అన్అఫీషియల్గా వాళ్ళు మున్సిపాలిటీలు తెచ్చుకున్న అప్రూవల్ ప్లాన్స్ అవి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక 1 year లేఅవుట్లు ఆపి 2024 ఆగస్ట్ నుంచి వాళ్ళు కొత్త లేఅవుట్లు రిలీజ్ చేశారు. ఆ లేఅవుట్లు వచ్చేసరికి 2024 HN రిలీజ్ అవుతాం మొదలుపెట్టి ఆ లేఅవుట్లో మీరు నిర్బంధంగా కొనుక్కోవచ్చు. బట్ అన్ని ఏరియాలని మన మార్కెట్లో ఎలా ఉంటుందంటే బయ్యర్స్ని జనం సగం మంది బెదరగొట్టేస్తుంటారు. అన్ని ఏరియాలు ఒకటే, ఎక్కడన్నా చెరువు ఉంటే కొనకూడదు, ఆ చుట్టుపక్కల హైడ్రా ఉంది, ఇది ఉందని చెప్పి మన పక్కన వాళ్ళు భయపడతారు. ఇన్వెస్టర్ ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే లీగాలిటీ. ఫస్ట్ మీరు లీగాలిటీ చెక్ చేసుకుని నిరభ్యంతరంగా, అంటే ఏ ఏరియాలో మీకు నచ్చినాయో, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అనుకోండి, 1 నుంచి 2 కోట్లు 3 కోట్ల వరకు మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, అంటే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, అక్కడ 30 లక్షల నుంచి 50 లక్షల వరకు మీకు అందుబాటులో దొరుకుతాయి. ఇక్కడ మీరు కొనాలి అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ రెరా సర్టిఫైడ్ కాపీస్. ఈ రెరా అండ్ అపీ నెంబర్ ఉంటే మీరు నిర్భయంతరంగా లీగల్కి వెళ్ళి లీగల్ క్లియర్ చేసుకుని మీరు పర్చేజ్ చేయండి. మా బాబాయ్ చెప్పాడు, మా మామయ్య చెప్పాడు, నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పాడని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా టైం తీసుకోకండి. నెక్స్ట్ 10 ఏళ్లలో మళ్ళీ తర్వాత వెంచర్లు ఉంటాయో ఉండవో కూడా హైదరాబాద్ లో గ్యారంటీ లేదు. సేమ్ సపోజ్ పూణే, ఇప్పుడు ముంబై ఏరియాలో ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. అక్కడ హైరేజ్ అపార్ట్మెంట్లు అండ్ G+5 గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువ వస్తున్నాయి. బట్ లేఅవుట్లు అనే కాన్సెప్ట్ అక్కడ లేదు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉంటుందంటే ఆ ఉన్న ఏరియాలో మీకు ఇన్వెస్ట్మెంట్, రేపు కంపెనీలు వచ్చినా రాకపోయినా జనం ఏదైతే ఉన్నారో వాళ్ళు రెంటల్ కోసం మాత్రం ఆ రీజనల్ రింగ్ రోడ్ వరకు డిమాండ్ ఉంటుంది. కొన్ని సెజులు ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ నిమ్స్, మొబిలిటీ వ్యాలీ, నియోపోలిస్, అక్కడ మీకు ఫార్మాసిటీ అన్నారు. ఆ ఫార్మాసిటీ క్యాన్సిల్ చేశారు. ఫార్మాసిటీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. బట్ అక్కడ సరైన ఈ పిక్చర్ లేదు. అసలు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఆ ఫార్మాసిటీ క్యాన్సిల్ చేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పారు. దాంట్లో ఏం కడతారు, ఏం కడితే జనాలకు ఉపయోగంగా ఉంటుంది? అక్కడ ఓన్లీ ఇప్పుడు రేడియల్ రోడ్డు, మెట్రో వేయటం వల్ల ఇమీడియట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా, లేదు ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది కొంత టైం తీసుకుని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కొన్నాళ్ళు అంటే ఏదన్నా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్ ఆ ఏరియా, అంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొన్నాళ్ళు ఆగటం ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో విపరీతమైన హైప్ తీసుకొచ్చారు ఆ ఏరియాకి. ఆల్రెడీ రేట్లు మార్కెట్ కన్నా, అంటే మార్కెట్లో 10,000 ఉండాల్సిన చోట 15,000, 15,000 ఉండాల్సిన చోట 20,000, 20,000 ఉండాల్సిన చోట 25,000 ఉంది. బట్ ఇప్పటికీ కూడా మీకు ఏదన్నా ఎగ్జిట్ నుంచి, అంటే ఇప్పుడు ఏదైతే మీకు ఈ రావిరియాల ఎగ్జిట్ నుంచి కడతాలు, రావిరియాల ఎగ్జిట్ నుంచి కందుకూరు, ఈ రావిరియాల ఎగ్జిట్ నుంచి మీకు ఆ లేమూరు, ఆ ఏరియాలో నిర్బంధంగా కొనుక్కోవచ్చు. కానీ ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి అమ్మే వెంచర్లు దగ్గరికి మీరు వెళ్తే
మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వడం చాలా కష్టం. సపోజ్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో ఏమేమి కంపెనీలు వస్తాయి, ఏమేమి టౌన్‌షిప్‌లు వస్తాయి అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. అది క్లారిటీ రావటానికి ఈ 3.5 సంవత్సరాలు పట్టిద్ది. ఈలోపు గవర్నమెంట్ చేంజ్ అవుద్ది. మళ్ళీ సేమ్ టైం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చేతిలో ఉన్నది 19,000 ఎకరాలు అప్రాక్సిమేట్‌లీ వాళ్ళు ప్రొక్యూర్ చేశారు. బట్ ఇంకా ప్రొక్యూర్ చేస్తాం అంటున్నారు. కానీ ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఏంటి? రైతులు ఇస్తారా? ఇవ్వరా? ఇవి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో స్తబ్దత ఉంటది తప్ప డౌన్ ఫాల్ అనేది ఉండదు. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, చెన్నై ఇక్కడ వీటిలన్నిటితో పోల్చుకుంటే చాలా చోట్ల రియల్ ఎస్టేట్ పెరిగి క్రాష్ అయిన రోజులు చాలా ఉన్నాయి. వేరేజ్ హైదరాబాద్కి మాత్రం ఇప్పుడు దాకా డల్ అయింది కానీ క్రాష్ అవ్వలేదు. ఇప్పుడు రేట్లు పడిపోయి మొన్న 10,000కి అమ్మారు, ఇవాళ 5,000కి ఇచ్చేస్తున్నారు అనేది అసలు ఎప్పుడు జరగలేదు. స్లో డౌన్ అయింది ఒక్కోసారి, అంతవరకే తప్ప ఎప్పుడు కూడా క్రాష్ అవ్వలే ఇక్కడ. ఒకవేళ మీకు ఏదన్నా 2, 3 వేలు మీకు ఏదైనా వేరియేషన్ వచ్చినా అది మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అప్రిషియేషన్. ఇప్పుడు మేజర్ ఏరియాల్లో మీకు ఏదన్నా అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల 30-40% ఏదన్నా వేరియేషన్ కనపడితే ఇమీడియట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో ఇప్పుడు మీరు కోకాపేట, కొల్లూరు, మీరు ఎప్పుడు చూసినా కూడా జనరల్గా ఇవాళ హైదరాబాద్లో ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏరియా ఏదని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ కోకాపేట, కొల్లూరు, తెల్లాపూర్ ఏరియాలు. బట్ ఆ ఏరియాలు మీరు కొన్నాళ్ళు టాప్ చేయటం మంచిది. ఎందుకంటే అక్కడ రేట్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఏదో 30-40% వేరియేషన్ ఉంది లాస్ట్ ట్రాన్సాక్షన్ మీద. అంటే లాస్ట్ టైం 1,50,000 జరిగింది, ఇప్పుడు 1,00,000కి వస్తుంది లేదా 1,20,000కి వస్తుంది అంటే మీరు 100% కొనుక్కోవచ్చు. కొత్త ఇన్వెస్టర్లు కానీ రెగ్యులర్ ఇన్వెస్టర్ కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ ఏరియాలో కొన్నాళ్ళు స్టాప్ చేయడం ఉత్తమం. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్తే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు. నేను ఓన్లీ కోకాపేట చెప్పట్లేదు, ఇటు సంగారెడ్డి, పటాన్ చెరువు నుంచి కానివ్వండి, ఇటు రాగిల్యార్ నుంచి కానీ, మేడ్చల్ నుంచి కానీ, ఇటు వరంగల్ ఉప్పల్ నుంచి కానివ్వండి, ఇటు లేదు మన అలవాల నుంచి కానివ్వండి, ఈ ఏరియాల్లో ఆల్రెడీ ₹1,00,000 గజం ఉంది. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లో మీకు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు. దాన్ని ఇప్పుడు 2050 మాస్టర్ ప్లాన్లో కూడా హెచ్ఎంఆర్గా రూపాంతరం చెందించారు. అంటే అక్కడ మీకు హెచ్ఎండిఏ నుంచి హెచ్ఎంఆర్గా మారబోతుంది హైదరాబాద్. అంటే హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్. ఈ రీజన్లో మీకు ఏంటి ఆల్మోస్ట్ 56 104 మండలాలు 1,355 విలేజెస్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే రవాణా సదుపాయం, డ్రైనేజ్ సదుపాయం, వాటర్ ఫెసిలిటీ కూడా మీకు కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల మీకు ఏదైతే ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ వరకు 2050 మాస్టర్ ప్లాన్ వరకు దాన్ని పెంచారో రీజన్ని, అక్కడ వరకు మీరు నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ మారినాక ల్యాండ్ చేతులు మారిందే తప్ప అక్కడ ఏ విధమైన సెడ్జు క్యాన్సల్ అవ్వలేదు ఇప్పుడు వరకు. ఏ హిస్టరీ అయినా చూసుకోండి, నేను 2004 నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నా. ఇప్పుడు వరకు శాంక్షన్ చేసిన ఏ జీవో కానీ, ఏ సెడ్జ్ కానీ, ఏ గవర్నమెంట్ ఇప్పుడు వరకు క్యాన్సిల్ చేయలేదు. మెట్రో రైలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్, ఏదైనా సరే ఐటీ ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేదంటే హైదరాబాద్ లో జరుగుతున్న మేజర్ సెడ్జ్లు, నియోపోలిస్, ఇప్పుడు నిమ్స్ వచ్చింది, మొబిలిటీ వ్యాలీ వచ్చింది, ఇప్పుడు ఫార్మసిటీ గురించి ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. అక్కడ కూడా ఏది క్యాన్సిల్ అవ్వదు. బట్ ఇప్పుడు రేట్లు హైలో ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళు ఆలోచించమంటున్నాను. ల్యాండ్ ఒకసారి ఏదన్నా గవర్నమెంట్ ఒకదానికి కేటాయిస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేయడానికి ఆ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ కు అధికారం లేదు. కాకపోతే ఇంతకు ముందున్న ఎవరికైతే కేటాయించారో వాళ్ళ చేతుల నుంచి ఈ గవర్నమెంట్ లో ఉన్న అనుకూలమైన వ్యక్తులకి చేతులు మారిద్దే తప్ప అక్కడ ట్రాన్సాక్షన్స్ ఆగిపోవు, డెవలప్మెంట్ ఆగిపోదు. ఏ ఏరియా అయినా చూసుకోండి హైదరాబాద్ మొదలుపెట్టి మీకు ఎంజీబీఎస్ నుంచి 30 కిలోమీటర్స్ రేడియస్ లో ఏ సెడ్జ్ అయినా లేకపోతే ఏదైనా ఓపెనింగ్ చేసింది ఇప్పుడు వరకు ఆగిందా? బట్ టైం పడుతుంది, ఒక 5 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు. బట్ ఆ ప్రపోజల్ మాత్రం క్యాన్సిల్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. ఏదైనా సరే ఇన్వెస్టర్ దిశ మార్చేది ప్రభుత్వ జీవోలే. ఇవాళ 2050 మాస్టర్ ప్లాన్ ఇన్వెస్టర్స్ కి ఒక మహా అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం ఇప్పుడు నేను ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపు కొనలేకపోయారో వాళ్ళందరికీ ఇప్పుడు ఏదైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ 2050 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో అక్కడ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ మీరు మిస్ అయ్యారు ఒక ఏరియాలో, బట్ ఈ ఏరియాని మిస్ అవ్వకుండా ఓ 30-50 lakhs బడ్జెట్ లో మీకు అనుకూలమైన వెంచర్లు, డెవలప్ అయిన వెంచర్లు, అక్కడ ఏదైతే ఎల్ఫీ నెంబర్ వచ్చిన వెంచర్లు నిరభ్యంతరంగా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఆ ఏరియాలో హైడెన్ జెమ్ ఏరియాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు కోకాపేట నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మీకు తెలియకుండా గజం 20,000 నుంచి 18,000, 15,000, 11,000 ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి. సంగారెడ్డి నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లో సదాశివపేట, ఆత్మకూరు, ఆరూరు ఈ ఏరియాల్లో కంకోల్ టోల్ గేట్ వరకు కొన్ని హైడెన్ జెమ్ ఏరియాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ యాక్సెస్ ఉండి అక్కడ మీరు పెట్టుబడి పెట్టుకుంటే రాబోయే 10 ఏళ్లలో ఈ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి లోపు మీకు 100కి 1,000 రూపాయలు లాభం వచ్చే ఏరియాలు నేను కొన్ని సజెషన్ చేస్తాను. ఎందుకంటే మేము 2024 ఇవాళ మీరు 25 మనం మాట్లాడుతున్నాం. 2004లో వెస్ట్ జోన్ లో 4,000 రూపాయలు ఉంటే బీబీ నగర్ లేకపోతే మన ఫిలిం సిటీ దగ్గర 1,000 రూపాయలు ఉండేది. కానీ అక్కడ ఇవాళ బీబీ నగర్ దగ్గర 20,000 కూడా మార్కెట్ లేదు. కానీ అమీన్పూర్, బీరంగూడ ఈ ఏరియాలో ₹1,00,000 గజం దాటింది. అంటే కొన్ని ఏరియాలు కూడా అంటే వెస్ట్ జోన్ లో పెట్టినంత
సౌత్లో పెట్టాల్సిన అవసరం లేదు, సౌత్లో పెట్టినంత ఈస్ట్లో పెట్టాల్సిన అవసరం లేదు. రేట్లు ఆ ఏరియాని బట్టి, అక్కడ ఉండే పాపులేషన్ బట్టి, అక్కడ ఉండే డిమాండ్ని బట్టి డిసైడ్ అవుతాయి. మనం ఇక్కడ ఉంది కదా రేటు, ఆ ఏరియాలో కూడా అంతే డెవలప్ అవుతాయి. హైదరాబాద్లో ఏజీఓ అయినా శాంక్షన్ చేశారు కాబట్టి ఎక్కడైనా ఏదైనా వస్తుంది, కండ్లకు ఐటీ పార్క్ వచ్చింది, ఇక్కడ కూడా అంతే రేట్ ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ఏరియా డెవలప్ అవడానికి 10 సంవత్సరాలు బట్టి, ఆ ఏరియా డెవలప్ అవడానికి 10 సంవత్సరాలు బట్టి. మనకి ఎప్పుడు కూడా అద్భుతాలు కావాలి, అద్భుతాలు జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఇప్పుడు ఉండేది రియల్ మార్కెట్. అంటే ఈ వెస్ట్ జోన్లో కానీ సౌత్లో ఉండేది రియల్ మార్కెట్. ఇప్పుడు మీరు కొన్ని ఏరియాలో సౌత్లో కూడా ఒక 20 కిలోమీటర్ల లోపు, వెస్ట్ జోన్లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ల లోపు మీరు రెడీగా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు కట్టుకునే ఏరియాలు కొన్ని ఉన్నాయి. బట్ మీ బడ్జెట్లోనే అవి ఏమన్నా మీకు కొన్ని డీటెయిల్స్ కావాలి, వాటికి సంబంధించిన లీగల్ గా ఏదన్నా ఇష్యూలు ఉన్నాయా, లేకపోతే వాటికి ఏదన్నా లేఅవుట్లు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా నేను మీకు సజెషన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను లీగల్ గా కూడా హైకోర్టు లాయర్లు నా దగ్గరే ఒక 5-6 మన మిత్రులు ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ కూడా నేను మీకు ఇస్తాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ ఆల్రెడీ చాలా వేగంగా పుంజుకుంది. 2025 ఫిబ్రవరిలో 5,900 ట్రాన్సాక్షన్స్ జరగగా 3,925 కోట్ల అఫీషియల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిగింది. అంటే ఆల్రెడీ మార్కెట్ మళ్ళీ రెగ్యులర్ మార్కెట్కి వచ్చేసింది. అంటే కొన్ని ఏరియాలు ఏదైతే రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఏరియాలు ఉంటాయో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, రెగ్యులర్గా మనం ఎక్కడైతే లివింగ్ చేస్తున్నామో దానికి 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోపు మీరు నిరభ్యంతరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ల్యాండ్ ఉంటే మీరు కొన్నాళ్ళు ఉంచుకోండి, వెయిట్ చేయండి. లేదు ఫార్మాసిటీ లాంటి ఏరియాల్లో కొంచెం భూమి నడుస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఎగ్జిస్ట్ అయ్యి కొన్ని ఏరియాలు ఫార్మాసిటీకి సంబంధం లేకుండా ఓవరాల్గా రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజనల్ రింగ్ రోడ్ 20-50 మాస్టర్ ప్లాన్లు ఇంక్లూడ్ అయ్యే గ్రామాల్లో మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవడం ఉత్తమం. ఇన్నోసెంట్ ఇన్వెస్టర్లకు, కొత్తగా హైదరాబాద్లో పర్చేజ్ చేద్దాం ఉన్న ఇన్వెస్టర్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే 2006, 2009, 2014, 2016, 2020, 2021 ఇంతకన్నా పెద్ద క్రైసిస్ వచ్చిన తెలంగాణ రియల్ ఎస్టేట్ వాళ్ళ హైదరాబాద్ పడిపోయింది అంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరన్నా చెప్పినా, మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా కూడా నమ్మకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రియాలిటీ మార్కెట్కి రండి. ఇంతకన్నా పెద్ద అప్ అండ్ డౌన్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వచ్చినాయి. బట్ ఏ రోజు కూడా మార్కెట్ చచ్చిపోలేదు, మార్కెట్ పడిపోలేదు. బట్ ఎప్పటికప్పుడు సర్దుబాటు అవుతూ మారుతూ వచ్చింది, దాని రూపం మార్చుకుంటూ వచ్చింది. సపోజ్ ఒకవేళ 20,000 దగ్గర మార్కెట్ స్టాండ్ అయితే అది ఒక 1 year మళ్ళీ 30,000 నుంచి స్టార్ట్ అయింది. ఇట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ఏరియాలో కొనాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడ పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్, ఏ ఏరియాలో పెడుతున్నాం అనేది మన దిశను మారుస్తుంది. ఏదో పిచ్చితనంగా వెళ్ళిపోయి రిమోట్ ఏరియాలో పెట్టి డెవలప్మెంట్ లేక, ఎల్పీ నెంబర్లు రాక, ట్రాన్స్పోర్టేషన్స్ లేక ఆ ఏరియాలో పెట్టి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, జనరల్గా రెగ్యులర్గా ఇంతే జరుగుతుంది అనే మాట మీరు చెప్పొద్దు. హైదరాబాద్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఆగిపోయిన సందర్భం కానీ, రియల్ ఎస్టేట్ స్టాగ్నేట్ అయిన సిచ్యువేషన్ కానీ లేదు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు మీరు కొనాలన్నా కొత్త వెంచర్లు వేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ హైరేజ్ అపార్ట్మెంట్లు, కొన్ని ఏరియాల్లో సౌత్లో విల్లాలు, నార్త్ సైడ్ ఇండిపెండెంట్ హౌస్లు వచ్చేసింది. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల కానీ, ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గర ఒక 5 కిలోమీటర్ల దాకా మీకు ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది చిన్న ఇన్వెస్టర్లకు, స్మార్ట్ ఇన్వెస్టర్లకు అండ్ రెగ్యులర్ ఇన్వెస్టర్లకు అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ 5 కిలోమీటర్లు వదిలేస్తే రీజనల్ రింగ్ రోడ్ లోపు, అంటే ఏ ఏరియా మీ ఇష్టం, సౌత్లో పెడతారా, వెస్ట్లో పెడతారా, లేదా నార్త్లో పెడతారా, ఈస్ట్లో పెడతారా అనేది మీ చాయిస్. అంటే మీకు ఏ ఏరియా అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రపోజనల్ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఏదైతే 2050 మాస్టర్ ప్లాన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందో హెచ్ఎంఆర్గా, అక్కడ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి ఏరియాలు ఉన్నాయి. హైడెన్ జెమ్ ఏరియాలు అంటే నాకు తెలిసి వెస్ట్ జోన్లో, సౌత్ జోన్లో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కొన్ని మంచి సజెషన్స్ ఇస్తాను. అంటే రెగ్యులర్ ఏరియాలు కాకుండా అక్కడ కొన్ని ఏరియాలు మీకు తెలియని ఏరియాలు, మంచి ప్రైస్ అందుబాటులో ఉన్న ఏరియాలు నేను మీకు సజెషన్ చేస్తాను.